హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఏ పెద్ద కంపెనీపై కత్తి వేలాడుతోంది? డీమ్యాట్ ఖాతా సంఖ్య ఎంత పెరిగింది? కార్ల ధరలు ఎంత పెరిగాయి? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి. అవేంటో వినేద్దాం. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఎజెండాలో ద్రవ్యోల్బణం అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉందని, ఎందుకంటే ఇది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమీ ఫోరం వార్షిక సమావేశంలో శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందన్నారు. ద్రవ్యోల్బణం రేటు 4% తీసుకురావడంలో భారత్ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2024 ప్రారంభమైందో లేదో చాలా పెద్ద కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. బిజినెస్ ఇన్సైడర్ పొందిన మెమో ప్రకారం పెద్ద కంపెనీల జాబితాలో చేర్చిన గూగుల్ తన ప్రకటనల విక్రయాల యూనిట్లో తొలగింపులకు రెడీ అయింది. ఇంతకుముందు కంపెనీ తన హార్డ్వేర్, కోర్ ఇంజనీరింగ్, గూగుల్ అసిస్టెంట్ టీంలో కూడా తొలగింపులు ప్రకటించింది. గూగుల్ అంతర్గత మెమోలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ మాట్లాడుతూ కంపెనీ త్వరలో అడ్వర్టైజింగ్ సేల్స్ యూనిట్ ను మూసివేస్తున్నట్టు తెలిపారు. చాలా మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం. టీంలో పనిచేసే వందలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడుతుంది. ఈ పని కోసం కంపెనీ ఏఐ సహాయం తీసుకుంటోంది. దీని ద్వారా కంపెనీకి బడ్జెట్ విషయంలో కంట్రోల్ ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత్ గురించి తెలిపింది. భారతదేశం దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ ఐడీఆర్ బీబీబీగానే ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్ల పాటు పురోగమిస్తూనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024 తర్వాత ఆర్థిక మార్గంలో తక్కువ ఖచ్చితత్వం ఉండొచ్చు. ఆర్థిక వృద్ధి, ఏకీకరణ మధ్య వర్తకం మరింత పదునుగా ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ 6.9% అంచనా వేస్తున్నప్పుడు మే 2023లో అంచనా వేసిన 6% కంటే ఇది చాలా ఎక్కువని ఏజెన్సీ తెలిపింది. రేటింగ్ ఏజెన్సీ 2025 ఆర్థిక సంవత్సరంలో 6.5% జీడీపీ అంచనా వేసింది. కొంతకాలంగా స్టాక్ మార్కెట్ భారీగా పెరగడం కొత్త ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు మళ్లేలా చేసింది. డిసెంబర్ 2023లో దేశంలో భారీగా పెరిగిన డీమ్యాట్ ఖాతాల్లో కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. గత నెలలో దేశంలో దాదాపు 42 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. దీంతో దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.9 కోట్లకు చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల ప్రారంభమైన కొత్త ఖాతాల సగటు 21 లక్షలు. కానీ డిసెంబర్లో దాదాపు రెండింతల ఖాతాలు ఓపెన్ అయ్యాయి. బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ డేటా ప్రకారం నవంబర్ 2023లో 28 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. డిసెంబర్ 2023లో ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లోన్ డిఫాల్ట్లపై అపరాధ రుసుమును వసూలు చేయలేవు. ఏప్రిల్ 1 నుంచి ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీస్ పై కొత్త నిబంధనలు అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఆదాయాన్ని పెంచే సాధనంగా బ్యాంకులు దీన్ని పరిగణిస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ చెల్లింపులో డిఫాల్ట్ గా పెనాల్టీ రుసుములు విధిస్తాయి. కానీ కొత్త నిబంధనల తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రీజనబుల్ గా ఉండే పెనాల్టీ రుసుములను మాత్రమే విధిస్తాయి. జరిమానా రుసుము మాత్రమే వసూలు చేస్తాయి. డిఫాల్ట్ మొత్తంపై ఇది లాజికల్ గా ఉంటుంది. ఇప్పుడు కొత్త కారు కొనాలంటే ఎక్కువ డబ్బు కట్టాల్సిందే. మారుతి సుజుకి ఇండియా, వోల్వో కార్ ఇండియా తమ వాహనాల ధరలను పెంచినట్టు ప్రకటించాయి. అన్ని వాహనాల కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. మారుతి తన వాహనాల ధరలను 0.45% పెంచింది. మారుతి వాహనాల ధరలు 3.45 లక్షల నుంచి 28.42 లక్షల మధ్య ఉంది. వోల్వో ఎలక్ట్రిక్ వాహనాల ధరలను 2% పెంచింది. త్వరలో ఇతర ఆటో కంపెనీలు కూడా ధరల పెంపుదలను ప్రకటించొచ్చు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.